అయితే ఇటీవల పెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దాయాది దేశానికి అంటే పాకిస్తాన్కి తుర్కిష్ అంటే టర్కీ కొంత మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపింది. ఇలా అధికారికంగా తాము పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటిస్తే ఈ విషయాన్ని భారతీయులందరూ గుర్తుపెట్టుకున్నారు. అంటే గతంలో వాళ్ళు పెద్ద ఎత్తున మనం వాళ్ళకి సహాయపడితే వాళ్ళు ఇవాళ విషనాగులాగా విషం జిమ్ముతున్నారు భారత్ పైన. ముఖ్యంగా భారత్ వ్యాపారులు దీన్ని గుర్తుపెట్టుకొని మరి కొంత టర్కీపై పగ తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆ దేశం నుంచి వచ్చే పండ్లపై నిషేధం విధించారు. సో ప్రస్తుతం అక్కడి నుంచి పెద్ద ఎత్తున యాపిల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అసలే దిగుమతి చేసుకోవడం లేదు. ఫలితంగా మార్కెట్ యార్డ్లన్నీ కూడా టర్కిష్ యాపిల్స్ లేక వెలవెలబోతున్నాయి. బ్యాన్ టర్కీయే అని చెప్తూ కొంత ఆ దేశం నుంచి వస్తున్నటువంటి అన్ని పండ్లను బహిష్కరిస్తున్నాయి పండ్ల మార్కెట్లన్నీ కూడా. సో ఇప్పుడు నిషేధం లేకపోయి ఉంటే దాదాపుగా 1200 నుంచి 15,000 కోట్ల టర్న్ ఓవర్ ఈ యాపిల్స్ మీద అక్కడ టర్కీ నుంచి వస్తున్నటువంటి పండ్ల మీద జరిగి ఉండదని, కానీ పాక్ మద్దతు ఇవ్వడంతో టర్కీ ఇంత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనేది వ్యాపారులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు దాదాపుగా 1500 కోట్ల టర్న్ ఓవర్ కేవలం అక్కడి నుంచి దిగుమతి అయ్యే పండ్ల మీద జరుగుతుందంటే మరి ఇప్పుడు టర్కీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా భారత్ దెబ్బకు టర్కీ ఇవాళ విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వస్తున్నటువంటి యాపిల్స్ కానీ పండ్లను కానీ బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో